హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ రయాష్. ఈ మధ్య చికెన్ దమ్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టేసింది. ఈ ఆదివారం వేరే ఏదైనా బిర్యానీ తిందామని ఆలోచిస్తుంటే టక్కుమని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నా మైండ్లోకి వచ్చింది. బేసిక్గా చికెన్ దమ్ బిర్యానీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అందరికీ నచ్చుతుందని నా ఒపీనియన్. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పదండి. వీడియోలో మంచి ప్రెజెంటేషన్ కోసం ఇలా బ్యాక్ డ్రాప్ షీట్ మీద ఇలాగ కొన్ని డ్రై స్పైసెస్ ర్యాండమ్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 1 kg చికెన్ తీసుకుందాం. చికెన్ పీసెస్ ఇలా మీడియం సైజులో ఉండాలి. చికెన్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ బౌల్లో 4 గ్లాసెస్ బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై మసాలా కోసం బిర్యానీ ఆకు, షాహీ జీరా, యాలకలు, అనాస పువ్వు, మిరియాలు, లవంగా, చెక్క, కొన్ని ధనియాలు, ఒక 5 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1/2 కప్ ఘీ అండ్ ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, యాలకలు, అనాస పువ్వు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు వేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కలుపుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓ 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఓ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని ఒక బౌల్లో ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలాగా మెల్లగా వేసుకోవాలి. నీళ్లు ఆవిరి అయిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, రైస్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
నెక్స్ట్ 1 కప్ టొమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవడం వలన చికెన్ ఫ్రైకి లైట్గా మసాలా పడుతుంది. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మూత పెట్టేసి కాసేపు తర్వాత మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆపేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ ఫ్రై వేసుకొని దాని మీద బిర్యానీ రైస్ వేసుకొని ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేసుకొని ప్లేట్లో టర్న్ చేసి మెల్లగా బౌల్ తీసేయాలి. ఎంతో టేస్టీగా అండ్ చాలా రుచిగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది.